నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మార్చి మాసంలో 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. అయితే ఈ వారంలో చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల గుండా సంచరించడం, అలాగే ఇతర గ్రహాలైన శుక్రుడు, సూర్యుడు మరియు శని మేనరాశిలో, గురువు మిథున రాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుంభరాశిలో కుజుడు, బుధుడు, రాహువు సంచరించడం. ఈ వారంలో గ్రహాల స్థితిగతులు ఇలా ఉన్నాయి. అయితే కనుక ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. ఈ మేషరాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల మీదుగా అని చెప్పుకున్నాం కదా. మేషరాశిని అనుసరించి తుల అంటే 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ వారంలో చంద్రానుగ్రహం బాగానే ఉంటుంది. మేషరాశికి సానుకూలంగానే పరిస్థితి గోచారంలో కనిపిస్తుంది. వీరికి 5 గ్రహాలు శుభదాయకంగా కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు. 11లో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక లాభాలు, అదన లాభాలు, ఇన్వెస్ట్మెంట్ నుండి లాభాలు, రాబడి లాభం చాలా బాగుంది. ఇక దూర ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. అయితే ధన ఖర్చులు ఎక్కువగా పెట్టినా కానీ 2 రెట్లు ఆదాయం ఉంటుంది. శని, గురువు కూడా దీనికి కారకులవుతారు. అయితే జాబుకి అనుకూలం, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొనే వారికి అనుకూలం, ఫారిన్లో ఎడ్యుకేషన్కి చాలా వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మరింత అనుకూలంగా ఉండాలంటే కనుక ఇంకా వారం ప్రారంభంలో లాభాలు ఉంటాయి. మార్చి 15 తర్వాత అనవసర ఖర్చులు అయితే తర్వాత పెరుగుతాయి, కానీ ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఈ వారంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పరిహారంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. ఇది ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూల వారం. ఎందుకంటే గ్రహస్థితులు వృషభ రాశి వారికి 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వారం ప్రారంభంలో 3 వంతులు చంద్రబలం బాగానే ఉంది అని చెప్పచ్చు. 11లో రవి అనుకూలిస్తున్నాడు, శుక్రుడు అనుకూలిస్తున్నాడు, శని అనుకూలిస్తున్నాడు. అలాగే వృషభానికి గురువు ద్వితీయంలో కూడా అనుకూలం. గ్రహబలం 5 గ్రహాలు గ్రహబలం బాగుంది అనేది చెప్పచ్చు. అయితే ఈ వీరికి ఇబ్బందుల నుండి కొంత రిలీఫ్ వస్తుంది. ఏది ఉద్యోగ రంగంలో ఇంతవరకు ఉన్న ఇబ్బందుల నుండి రిలీఫ్ పొంది ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి వీరికి. ఈ వారంలో బంధువులందరి మద్దతు కూడా లభిస్తుంది వీరికి ఈ వారంలో. ఇది క్లుప్తంగా చెప్పటం. ఇక ఈ పరిహారంగా ఈ వారాల్లో శుక్రవారంలో పెరుగు లేదా బియ్యం దానం చేయండి ఈ వృషభ రాశి వారు. ఇక మిథున రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. చంద్రుడు అనుకూలంగానే ఉంటాడు అనేది చెప్పచ్చు. ఈ మిథున రాశి వారికి 9 మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు ఓవరాల్గా 9 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు. మిథున రాశి వారికి రాశుల్లో గురువు అనుకూలంగా లేడు అని చెప్పచ్చు. అష్టమంలో, నవమంలో రాహువు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ అనుకూలంగా లేరు. అలాగే దశమంలో రవి అనుకూలిస్తాడు అని చెప్పచ్చు. అలాగే శుక్రుడు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు. ఇది గ్రహాల స్థితిగతులు బాగాలేదు. కాబట్టి ఈ వారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారంగా సూచించడం జరుగుతుంది మిథున రాశి వారికి. గురుడి అనుగ్రహం వల్ల ఇంట్లో కొంత శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉంది రాశిలో సంచరించడం మూలంగా. ఎంతైనా గురువు శుభకరంగా ఉంటాడు కాబట్టి. అయితే వీరికి ఆదాయం అయితే పెరుగుతుంది, మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలు మిశ్రమంగా ఉంటాయి అనేది సూచించటం. ప్రతి గురువారం నాడు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈ మిథున రాశి వారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో కేవలం చంద్ర అనుగ్రహం మాత్రమే కనిపిస్తుంది. అంటే కర్కాటక రాశిని అనుసరించి 4, 5, 6
అంటే చంద్రబలం కూడా చాలా తక్కువగానే ఉందని చెప్పచ్చు. మిగతా గ్రహ బలాలు కూడా అంత అనుకూలంగా లేదు. అష్టమంలో 3 గ్రహాలు, నవమంలో 3 గ్రహాలు, ఆ రాశికి వ్యయస్థానములో గురువు, ఈ గ్రహానుకూలత అయితే లేదు కర్కాటక రాశి వారికి. కేవలం 9 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంతరాయాలతో, ఇబ్బందులతో ఈ వారం అంతా వీరికి ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి గ్రహస్థితి బాగోలేనందున ఈ పరిస్థితుల వల్ల నిరాశ చెందకుండా, పోటీ పడకుండా వెయిట్ చేయండి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్య సూచన, ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా అలాగే ఈ వారంలో వీరికి తలెత్తవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధంగా వీరికి అననుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పరిహారంగా శివాభిషేకం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది ఫలితాలు అనేది చెప్పచ్చు. ఎందుకంటే 11లో గురు సంచారం చేస్తున్న ఈ సప్తమంలో 3 గ్రహాలు, అష్టమంలో 3 గ్రహాలు కూడా 6 గ్రహాలు అనుకూలం లేదు. సింహరాశిని అనుసరించి 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం, చంద్రబలం కూడా చాలా తక్కువే ఉంది అనేది సూచించడం జరుగుతుంది. మీ మాటకి ఆపోజిట్గా ఉంటుంది. మాట మీద కంట్రోల్ ఉండాలి. కొంచెం ఆధిక్యత లేకుండా మౌనంగా ఉండటం ఈ వారం ఎంతైనా మీకు సలహా ఇవ్వబడుతుంది. ఎంతవరకు అంటే ఎందులో అయినా సరే సలహా ఎవరికి ఇవ్వకండి. జాబులో ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ అధికంగానే పట్టుదలగా ఉంటారు అనేది సాధిస్తారు. చివరికి ధనం విపరీతంగా ఖర్చులు చేస్తారు. ధన విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు రావచ్చు. సూర్యుడి అనుగ్రహంతో కొద్దిపాటి గౌరవం అయితే పెరుగుతుంది అనేది చెప్పచ్చు. కుటుంబంపై ఎక్కువగా ఈ వారంలో సింహరాశి వారు దృష్టి పెట్టండి. ఈ విధమైన అననుకూలతలు మిశ్రమంగా కంటే కూడా అధమంగానే ఉన్నాయి. ఇక ఆదివారాల్లో ఆదిత్య హృదయం పఠించండి. ఈ కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గడానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. 4 గ్రహాలు మేజర్గా అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశిని అనుసరించి 2, 3, 4 స్థానాల మీదుగా చంద్ర సంచారం అయితే మిశ్రమంగానే ఉంది చంద్రబలం. అయితే కన్యారాశి వారికి 6లో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు. 7లో శని, రవి, శుక్రుడు అనుకూలంగా లేకపోయినా కానీ కన్యారాశి వారికి 10లో గురువు కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు. వృత్తిలో విజయాన్ని సాధించేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు. పనులు చాలా స్పీడ్గా ఇంతవరకు మందకొడిగా సాగి బద్ధకంగా ఉన్నవారు కూడా వారి పనులన్నీ కూడా విజయవంతంగా చేసుకుంటారు ఈ వారంలో అనేది చెప్పచ్చు. వృత్తిలో ఉన్న వారందరికీ కూడా జాబ్లో కానీ బిజినెస్లో కానీ విజయాలు సాధిస్తారు. ఇక వీరికి ప్రేమ జీవితంలో ముఖ్యంగా ప్రేమికులకి సానుకూల ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్లో సరే, ఏదైనా సరే, కుటుంబ పరంగా అయినా సరే టైము వీరికి ఈ కాలం అనేది అంటే గ్రహాల అనుకూలత అనేది చాలా బాగుంది. అన్ని శుభ ఫలితాలే ఉంటాయి అనేది సూచించవచ్చు. గణపతిని ఆరాధించడం ఈ వారం వీరికి కన్యారాశి వారికి సూచించదగిన పరిహారం. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే చంద్రబలం బాగానే ఉంది 3 అంతులు. ఇక తులారాశిని అనుసరించి 5లో 3 గ్రహాలు అంటే రాహువు, కుజుడు, బుధుడు అనుకూలంగా ఉన్న రాహు, కుజులు అంత అనుకూలంగా లేరు అని చెప్పచ్చు. కాకపోతే ఈ తులారాశి వారికి 6లో 3 గ్రహాలలో రవి అనుకూలం, శని అనుకూలం, శుక్రుడు కొద్దిపాటి ఉచ్చస్థితిలో ఉన్నా కానీ కొద్దిపాటి 6లో తక్కువ ఫలితాలే ఉంటాయి అనేది చెప్పవచ్చు. అయితే ఈ విధంగా ఉన్న వారికి తులారాశి వారికి అయితే మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది ఈ వారంలో వీరికి. ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రాహు ప్రభావం వల్ల అయితే 5లో సంచరించే రాహు ప్రభావం వల్ల కొద్దిపాటి పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇవి తులారాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కూడా కొద్దిపాటి ఇది సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కూడా
కొద్దిపాటి అననుకూలతలు కలిగే సూచనలు ఉన్నాయి. వీరికి మధ్యస్థంగా ఉంది. పరిహారంగా ఓం దం ద్రీం ద్రోం సహ శుక్రాయ నమః మంత్రాన్ని జపించండి. శుక్ర మంత్రాన్ని ఈ తగ్గు ప్రతికూలతలకి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశిని అనుసరించి 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం 3 అంతులు లేదు. ఇక వృశ్చిక రాశిని అనుసరించి 4లో రాహువు కానీ కుజుడు కానీ అంత అనుకూలం లేదు. బుధుడు అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక 5లో శని కానీ రవి కానీ అనుకూలం లేదు. శుక్రుడు అనుకూలిస్తున్నాడు. అంటే 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి వృశ్చిక రాశికి. ఇక గురువు కూడా అనుకూలంగా లేదు. అయితే కేతువు అనుకూలిస్తున్నాడు. 3 గ్రహాల అనుకూలం, చంద్రబలం ఉంది. అయితే ఇంటి వాతావరణంలో ఎక్కువగా సమస్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4లో ఉన్న గ్రహాలు అనుకూలంగా లేవు. కుజుడు, రాహువు వీటితో వ్యక్తిగత సమస్యల నుండి అయితే కొద్దిపాటి విముక్తి అయితే లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందుల నుండి అనేది సూచించవచ్చు వృశ్చిక రాశి వారికి. ఈ సంతానం వలన కొంచెం మంచి మిశ్రమంగా ఉంటుంది, వారి వలన ప్రశాంతంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే వీరు ఈ వారంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కొద్దిపాటి ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పరిహారంగా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి ఈ వృశ్చిక రాశి వారు. ఇక తదుపరి ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం 3 అంతులు ఉంది, బాగానే ఉంది. ధనుసు రాశిని అనుసరించి 3లో కుజుడు అనుకూలం, రాహు అనుకూలం, ఇక బుధుడు కూడా అనుకూలమనే చెప్పచ్చు. ఇక అలాగే 4లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, శని, రవి అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. ఇక ధనుసు రాశి వారికి 7లో గురువు కూడా అనుకూలిస్తున్నాడు. గ్రహానుకూలత బాగానే ఉంది. అయితే ఈ వారంలో వీరికి 3లో గ్రహ సంచారాల వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎక్కువగా కొత్త వాహనం లేదా ఇల్లు కొనే సూచనలు అయితే ఉన్నాయి అనేది సూచిస్తుంది. ఎందుకంటే 4లో శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో యోగిస్తున్నాడు. కోపాన్ని అయితే మాత్రం అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో వీరు ధనుసు రాశి వారు. అయితే ఈ విద్యార్థులకి కూడా కొంచెం ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు, కృషి చేస్తారు, కొంచెం పట్టుదలగా అనేది చెప్పచ్చు. ఇక ఈ వారంలో వీరు గురువారాల్లో పసుపు కొమ్మును విష్ణు ఆలయంలో దానం చేసిన కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మకర రాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి కూడా 10, 11 వారం ముందు 3 వంతులు చంద్రబలం బాగానే ఉంది. ఆఖరి రోజులో 12వ స్థానంలో జరిగేటప్పుడు మాత్రం కొద్దిపాటి అననుకూలతలు ఉన్న చంద్రబలం 3 అంతులు బాగుంది. ఇక మకర రాశి వారికి ద్వితీయంలో బుధుడు అనుకూలిస్తున్నాడు, రాహువు, కుజుడు అనుకూలంగా లేదు. తృతీయంలో శని అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు ఉచ్చస్థానంలో మంచి గ్రహానుకూలత ఈ వారంలో వీరికి బాగానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక వీరికి మకరంలో 2వ స్థానంలో ఈ 3 గ్రహాలలో సంచారానికి మాటల విషయంలో కొద్దిపాటి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. 2లో కుజుడు, రాహువు సంచారానికి కొద్దిపాటి వివాదాలకి వచ్చే అవకాశాలు, కాలు దూవటానికి అనేది సూచిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మకర రాశి వారు కొంచెం వెనక్కి తగ్గి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా తగ్గుతాయి అనేది ఈ వారంలో. ఇప్పటివరకు కొద్దిపాటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఇదివరకు మీద తీవ్రత తగ్గుతుంది. ఈ వారంలో ఆదాయానికి కొంచెం పర్వాలేదు అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి ఇంకా ప్రతికూలతలకి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంది. చంద్రబలం బాగానే ఉందని చెప్పచ్చు. రాశిలోనే రాహువు, కుజుడు, బుధుడు సంచారం అనుకూలంగా లేదు. 2లో కూడా శని, రవి అనుకూలంగా లేరు. ఓన్లీ శుక్రుడు ఉచ్చస్థితిలో అనుకూలంగా ఉన్నాడు ఈ కుంభరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. అలాగే పంచమంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు, కేతువు కూడా అనుకూలం లేదు. ఈ విధమైన గ్రహస్థితులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఈ ఎక్కువగా కుంభరాశి వారికి ఈ ఒత్తిడి మరియు కోపం పెరగవచ్చు ఈ వారంలో అనేది సూచిస్తుంది. కుంభరాశి వారికి ఆరోగ్యం అయితే
బాగానే ఉంటుంది, కొంచెం మెరుగుపడుతుంది అనేది సూచించవచ్చు. కుంభరాశి వారికి 5లో గురు సంచారానికి విద్యార్థులకైతే బాగానే ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కూడా కొంచెం అనుకూలతలే కనిపిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఈ విధమైన క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. శని చాలీసా పఠించడం వల్ల ఈ వారంలో వీరికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి 8, 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం, అంటే చంద్రబలం చాలా తక్కువగానే ఉంది. మీనరాశి వారికి వ్యయ స్థానంలో 3 గ్రహాలు అనుకూలం కాదు. అలాగే రాశిలో శని అనుకూలం కాదు, రవి అనుకూలం కాదు, శుక్రుడు మాత్రం వచ్చే స్థితిలో అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు మీనరాశి వారికి. ఇక 6లో కేతువు అనుకూలిస్తాడు కొద్దిపాటిగా. ఇక గురువు కూడా అనుకూలంగా లేడు. అయితే గ్రహబలం చాలా తక్కువగానే ఉంది. కానీ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల శుక్రుని ప్రభావంతో వీరు ఈ వారంలో అందరినీ ఆకర్షించుకోగలుగుతారు, పనులు సాధించుకోగలుగుతారు. అయితే వీరికి నిద్రలేని సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే వ్యయస్థానములో 3 గ్రహాల సంచారం అనుకూలంగా లేదు కాబట్టి. అలాగే నిద్ర సమస్యలతో పాటు ఖర్చుల విషయంలో కూడా వీరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా. ఇవి హైలైట్ పాయింట్స్ ద్వాదశ రాశుల వారికి చెప్పడం జరిగింది. ఈ మీనరాశి వారు ఈ వారంలో ప్రతికూలతలు తగ్గటానికి గురువారం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా హైలైట్ పాయింట్స్ మాత్రం ఈ వారంలో జరిగే ముఖ్య విషయాలు చెప్పడం జరిగింది. ఇదే విధంగా దశ దిశ లగ్నాన్ని అనుసరించి జాతకాన్ని అనుసరించి జరుగుతుంటే ఇవి చాలా అక్యురేట్ ఫలితాలు అని చెప్పచ్చు. అక్కడ దశ దిశ వేరుగా ఉంటుంది, కొద్దిపాటి గ్రహాల స్థితులు కూడా వేరుగా ఉంటాయి కాబట్టి కొద్దిపాటి మార్పులు అయితే ఉండొచ్చు. ఇది గోచార అంచనాలు కేవలం. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ముఖ్యంగా ధన్యవాదములు. లైక్ చేసి నన్ను ఇంకా నా ఛానల్ని ప్రమోట్ చేయగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.